RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. అధిక ఉష్ణోగ్రతలు ఏప్రిల్లో నమోదయ్యాయి. మే నెలలో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కనుక ముందస్తు జాగ్రత్తలతో ఉపశమనం పొందవచ్చని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ సివిల్ సర్జన్ నాగేశ్వరరావు తెలిపారు. 100 పడకల నిర్మాణం 80% పూర్తయిందని, ప్రభుత్వ సహకారంతో ఆసుపత్రి చివరి దశలో ఉందని, ఎలక్ట్రిఫికేషన్ వర్క్ జరుగుతుందని, ఫ్లోరింగ్ చివరి దశకు వచ్చిందని, పీఎం షెడ్ పూర్తి కావస్తుందని, పేషెంట్స్ కోసం ప్రతి వార్డులో ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు, శానిటేషన్ మెరుగుపడిందని, గర్భిణీలకు పేషెంట్లకు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నట్టు, ఆసుపత్రి వాతావరణం ప్రశాంతంగా మారినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విఆర్ మీనాక్షి తెలిపారు. నా పేరు రాణి అండి, మరి మావుడి. లాస్ట్ శుక్రవారం వచ్చాను ఇక్కడికి. నేను అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా బాగుంది. మాకు టైం టు టైం గుడ్డు, అరటిపండు, రైసు బాగుంది, కూర అంతా బాగుంది. మాకు అంటే మాకు తెలిసిన వాళ్ళకి కూడా పలానా దగ్గర సాలూర్ గారు బాగుంటుంది అని మేము కూడా చెప్పగలము. ఇంత బాగా ఫుడ్ అంతా బాగుంది కాబట్టి. నెక్స్ట్ డాక్టర్ గారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ స్టాఫ్ కూడా మాకు అవసరమైనప్పుడు మేము పిలిచిన వెంటనే వస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. అందుకని మాకు ఇంకేం కావాలి. మాకు కూలర్ కూడా పెట్టారు, బాగుంది. వాటర్ ఫెసిలిటీ అంతా బాగుంది. ఏ ఊరు? తిప్పల వలస, ఎక్కువ చింతల వలస. తిప్పల వలస అంటారు, చింతల వలస అంటారు, 2 పేర్లు. అవును, ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది? ఇక్కడ వస్తువులు ఎలా ఉన్నాయి, మీకు ఫుడ్ ఎలా ఉంది? 2 వారాలు అవుతుంది సార్. ఫుడ్ ఎలా ఉంది, వస్తువులు ఎలా ఉన్నాయి, మీకు డాక్టర్లు టైంకి వస్తున్నారా? ఫుడ్ బాగానే ఉంటుంది, పర్వాలేదు. మీకు ట్రీట్మెంట్ ఎలా అవుతుంది? టైంకి వస్తున్నారా? టైంకి 9 గంటలకు చేస్తున్నారు. రాత్రి 9, ఉదయం 9. ఓకే. రోజు మార్నింగ్ కడిగేసి ఆ బాటిల్ వాటర్ ఇందులో వేస్తారు. అమ్మ భవానీ ఎవరు పిలుస్తామమ్మా, 5 అమ్మా వెళ్ళిపోకండి, ఉండండి, వేస్తారు, ఉండండి. దామా ఇంకేమరండి, రండి. మజ్జిగ కూడా గ్లాస్ తెచ్చుకోండి అమ్మా. ఈ పెట్టేది గ్లాస్ ఉంటాయి అమ్మా. గ్లాస్ తెచ్చుకోండి.
అయిపోయింది మేడం గారు. ముఖ్యంగా ఆహారంకు వచ్చేసరికి ఏంటంటే ఉదయంపాటి తేలికపాటి ఏంటంటే మిగగలిగే ఆహారము, ఉప్పు కారం మసాలాలు తగ్గించగలిగేది, అదేవిధంగా ఎక్కువ ద్రవ రూపంలో ఉన్న ఆహారము, కొబ్బరి బోండాలు, నెక్స్ట్ నిమ్మకాయ నీళ్ళు, గంజిలోని కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకొని తాగడము, ఇలాంటివి. అంటే ఒంటిలోని చెమట ద్వారా లవణాలు పోతూ ఉంటే ఈ విధంగా ఈ రకమైన ద్రావణాల ద్వారా బాడీలోకి ఏంటంటే సమతుల్యత ఏర్పరచుకోవడం కోసం ఇటువంటి పానీయాలన్నీ తీసుకోవాల్సిందిగా ప్రజలను కోరుచున్నాం. నమస్కారం అండి. మాకు ఇక్కడ బాగానే సౌకర్యం ఉంది. 3 పూటల భోజనం టిఫిన్ అన్నీ ఉన్నాయి. మాకు ఆరోగ్యం బాగోకపోయిన టైంకి అందరూ వచ్చి చూస్తున్నారు. టైం నైట్ 9 అయినా 10 అయినా 11 అయినా ఏ టైంలో పిలిచిన సిస్టర్స్నైనా డాక్టర్స్నైనా వస్తున్నారు, చూస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఏ ప్రాబ్లమ్స్ వచ్చారు ఇక్కడికి? మాకు ఇక్కడ బ్లడ్ తక్కువ అనేసి వచ్చాము. ఇప్పుడు నుంచి కవరింగ్ అయ్యిందండి. బ్లడ్ కట్టాను, బాగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను. ఓకే ఓకే. నేను డాక్టర్ బిఆర్ మీనాక్షి, మెడికల్ సూపరింటెండెంట్, ఏరియా హాస్పిటల్. ఈ మధ్యకాలంలో ఎండలు ఎక్కువ పెరగడం వల్ల మా హాస్పిటల్లో వచ్చే ఈ పేషెంట్స్ అందరికీ వడదెబ్బ తగలకుండా, వాళ్ళు ఈ హీట్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా చోట్ల ఈ నీడ కోసం పందిళ్ళు అవి వేయించాము. ఎక్కడికక్కడ మంచినీరు చల్లగా ఉండేది అందుబాటులో పెట్టాము. తర్వాత ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ కూడా క్యాజువాలిటీ దగ్గర అది పెట్టాము. ఎవరు దూరం నుంచి వస్తుంటారు, ఓపీ కోసం వస్తారు, ఫీవర్స్తో వాటితో వస్తారు, వీళ్ళందరికీ వడదెబ్బ తగ్గకూడదన్న దృష్టితోటి ఇవన్నీ చేస్తున్నాం. అది కాకుండా వార్డులో కూడా చాలా వేడిగా ఉంటుంది. మార్చి చేతనందుగా అన్ని వార్డుల్లోకి ఎయిర్ కూలర్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ కొత్త బిల్డింగ్ వచ్చేస్తే వీళ్ళకి కూడా కొంచెం సదుపాయం ఉంటుంది పేషెంట్స్ కూడా. మా బిల్డింగ్ గురించి తొందరగా పూర్తి చేయమని కాంట్రాక్టర్ గారికి చాలా మార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా అలాగే అన్నారు. తర్వాత రానున్న మన శ్యామలామ్మ పండగ దృష్ట్యా కూడా రద్దీ ఎక్కువ ఉండొచ్చన్న ఉద్దేశంతో కొన్ని ప్రణాళికలు అవి ఆలోచిస్తున్నాం. పదే పదే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ హాస్పిటల్ తొందరగా పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవడానికి అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది, ఫ్లోరింగ్ అదంతా అయిపోయింది. ఏదైనా ఈ మొదటి వారంలో కొన్ని బ్లాక్స్ అయినా, కొన్ని రూమ్స్ అయినా ఎక్స్ట్రా ఇవ్వడానికి ట్రై చేస్తామని చెప్పారు. దానివల్ల ఏమంటే కొన్ని అదనపు పడకలు అరేంజ్ చేసుకుంటే పండగ రోజుల్లో వచ్చే రద్దీని తట్టుకోగలుగుతామని మేము అనుకుంటున్నాం. దీనికంతా మొత్తం ప్లానింగ్ జరుగుతుంది. ఎండ దెబ్బ తగలకుండా మాత్రం అందరినీ చాలా జాగ్రత్తగా పేషెంట్స్కి అందరికీ సూచనలు అవి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే అందరూ బాగున్నారు. ఏవి ఎటువంటి సమస్యలు అయితే హాస్పిటల్లో లేవు. ఓకే. నా పేరు సిహెచ్వి నాగేశ్వరరావు. నేను ఏరియా ఆసుపత్రి సాలూరులోని సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ ఎండి జనరల్ మెడిసిన్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వస్తున్న వేసవి కాలంలోని ఎండల తీవ్రత అనేది బాగా పెరగడం జరిగింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. దీనివల్ల ఏంటంటే జనాల్లోనేంటంటే తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు. ఎండల్లోనేంటంటే ముఖ్యంగా ఉదయం 10-11 తర్వాత నుంచి సాయంత్రం 5 వరకు కూడా సో ఎండ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా పనిచేయడం అనేది తగ్గించుకోవాలి. దీనివల్ల ఏంటంటే శరీర ఉష్ణోగ్రత పెరగడం కానీ, అదేవిధంగా ఒంట్లో ఉన్నటువంటి చెమట ద్వారా ఒంట్లో ఉన్న లవణాలన్నీ పోవడం, ఆ విధంగా డీహైడ్రేషన్ రావడం అనేది కానీ, సో అదేవిధంగా ఏంటంటే మజిల్ క్రాంప్స్ అనేవి రావడం కానీ, సో అదేవిధంగా లక్షణాలకు సంబంధించి ఏంటంటే డయాఫోర్సిస్ అయిన తర్వాత ఏంటంటే అన్కాన్షియస్ అవ్వడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి సమయంలో ఏంటంటే నెత్తిపైన టోపీ లాంటిది కానీ, లేదంటే ఎండలో పనిచేస్తున్నప్పుడు ఏంటంటే బుర్రకి ఏదైనా సరే కప్పుకోవడం అలాంటివైనా సరే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా అపస్మారక స్థితిలో వెళ్ళిపోతే దగ్గరలో ఉన్నటువంటి చల్లటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళాలి. బిగుతుగా ఉన్న వస్త్రాలు ఏవి ధరించకూడదు, లూజ్గా ఉండాలి వస్త్రాలన్నీ కూడా. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉండి
వెంటనే ఏంటంటే అన్కాన్షియస్ అయితే మాత్రం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసిందిగా కోరుచున్నాను.